హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే న్యూ టాపిక్ ఏమిటి అంటే టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో F12 ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ F12 ఆప్షన్ అనేది టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క ప్లేస్లో F12 ఆప్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇంతకుముందు టాలీ ERP9లో చూసుకుంటే ఎలాంటి ఆప్షన్స్లో అయినా కూడా F11 ఫీచర్స్ ఉండేటివి. కానీ టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో F12 ఫీచర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఆప్షను ఎక్కడెక్కడ ఉంటుంది? లెడ్జర్లో ఉంటుంది, ఐటమ్స్ దగ్గర ఉంటుంది, గోడౌన్స్ దగ్గర ఉంటుంది, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ దగ్గర ఉంటుంది, కేటగిరీస్ దగ్గర ఉంటుంది, స్టాక్ ఐటమ్స్ దగ్గర ఉంటుంది, స్టాక్ గ్రూప్స్ దగ్గర ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ ఆప్షన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఆ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేసి ఎక్కడ ఆప్షన్స్ ఇచ్చున్నారు, ఎందువలన ఆప్షన్స్ ఇచ్చున్నారు, ఆ ఆప్షన్ వల్ల యూజెస్ ఏంటి అనేది నేను ఈరోజు చూపిస్తాను. ఓకే, కంప్యూటర్ ట్రైనింగ్. ఇక్కడ నేను ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కోమలి ట్రేడర్స్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని సింబల్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే F12 కాన్ఫిగర్ ఉంది. ఈ F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నో పెట్టేస్తే డిఫరెన్స్ ఏమిటనేది మీకు చూపిస్తుంది. చూసారా, ఈ సెక్యూరిటీ ఆప్షన్స్ చూపించలేదు. అదేవిధంగా ఇక్కడ కొన్ని సింబల్స్ అనేది చూపించట్లేదు, ఇండియన్ కరెన్సీ అలాంటివి. సో ఇక్కడ ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడే F12 వల్ల మనకి యూజెస్ ఏంటి అనేది తెలిసాయి. మళ్ళీ ఇప్పుడు నేను F12కి వెళ్ళి అక్కడ ఆప్షన్స్ అన్నీ ఎస్ పెడతాను. చూడండి, మళ్ళీ బయటికి వచ్చేసాయి. సో కొన్ని ఆప్షన్స్ అనేది ముందు హైడ్ అయినాయి, తర్వాత మనకి వచ్చేసాయి. ఈ విధంగా F12లో కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడే వాటి వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ దానివల్ల యూజెస్ ఉన్నాయనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, బిల్ వైజ్ నో పెట్టేద్దాం. మనకి రిమైనింగ్ అన్నీ ఓకే పెట్టేద్దాం. జిఎస్టీ అవసరం లేదు, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్స్కి ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేజ్ అని క్రియేట్ చేశాను. పర్చేజ్ అకౌంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్స్లో ఇక్కడ కూడా F12 అనే ఆప్షన్ ఉంది. ఈ F12 ఆప్షన్స్లో మనకి ఏమేమైతే అవసరం ఉన్నాయో ఆ ఆప్షన్స్ని ఎస్ పెట్టుకోవచ్చు, వద్దంటే నో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము ఒకసారి బ్యాక్ వద్దాం. ఇక్కడ అలియాస్ నేమ్ కింద అలియాస్ కనబడుతుంది కదా, అది వద్దనిపిస్తే మనం F12లోకి వెళ్ళి ఆ అలియాస్ని నో పెట్టచ్చు. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది చూపిస్తుంది, ప్రొవైడ్ డిస్క్రిప్షన్ ఫర్ లెడ్జెస్, అది కూడా వద్దనిపిస్తే నో పెట్టుకోవచ్చు. అదేవిధంగా కొంచెం అండర్కి వచ్చినట్లయితే ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జెస్, అది కూడా అవసరం లేదనిపిస్తే నో పెట్టుకోవచ్చు. కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. దీనివల్ల ఏమి మనకు బెనిఫిట్ వచ్చాయంటే ఈ నేమ్ కింద ఇప్పుడు అలియాస్ అనేది కనిపించట్లేదు, ఈ అండర్ పైన డిస్క్రిప్షన్ అనేది ఉంది, అది కనిపించట్లేదు. ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది కూడా కనిపించట్లేదు. ఇన్ని యూజెస్ దీనివల్ల ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్ కావాలి అంటే F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి అలియాస్ ఎస్ ఇస్తున్నాను, తర్వాత డిస్క్రిప్షన్ ఎస్ ఇస్తున్నాను, లాస్ట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎస్ ఇస్తున్నాను. ఇవి ఎస్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయో చూద్దాం. కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, నేమ్ కింద అలియాస్ చూపిస్తుంది, ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది చూపిస్తుంది, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ అనేది మనకు F12లో మనకు కావాల్సిన ఆప్షన్స్ని ఎస్ పెట్టుకోవచ్చు, వద్దనిపిస్తే నో పెట్టుకోవచ్చు. అంటే ఎనేబుల్ చేయొచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. లెడ్జర్లో చూశారు కదా. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. తర్వాత యూనిట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టాక్ ఇన్వెంటరీ మాస్టర్స్లో యూనిట్స్లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్తే ఇక్కడ కూడా సింబల్ ఫార్మల్ నేమ్ చూపిస్తుంది మనకి. ఈడ చూడండి F12 కాన్ఫిగర్, ఇక్కడ కూడా మనకు F12 కాన్ఫిగర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ప్రొవైడ్ ఫార్మల్ నేమ్, అది వద్దనిపిస్తే నో పెట్టేయచ్చు. తర్వాత యూజ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్, అది వద్దనిపిస్తే నో పెట్టచ్చు. చూడండి, జస్ట్ సింబల్ మాత్రమే చూపిస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ NOS ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు.
లేదు మళ్ళీ ఆ ఆప్షన్స్ మనకు ఎనేబుల్ కావాలంటే మళ్ళీ F12 వెళ్ళి ఈ ఆప్షన్స్ 2 పెట్టేస్తే మనకు ఫార్మల్ నేమ్ కనబడుతుంది, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ కనబడుతుంది. ఓకేనా. సో యూనిట్స్లో కూడా ఇలా చూసుకోవచ్చు. F12 దీనివల్ల యూజెస్ ఏంటి అనేది చూసాము. తర్వాత స్టాక్ ఐటమ్స్ చూద్దామండి. ఈ స్టాక్ ఐటమ్స్లో కూడా ఇక్కడ అలియాస్ ఉంది, అండర్ ఉంది, యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా. అవి వద్దనిపిస్తే మనం ఏం చేయొచ్చు, F12 ఇక్కడ కూడా F12 ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడికి వెళ్ళి ఓకే అలియాస్ నాకు అవసరం లేదు, నో పెట్టేస్తున్నాను. తర్వాత స్టాక్ గ్రూప్స్ అవసరం లేదు, నో పెట్టేస్తున్నాను. తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అవసరం లేదు, నో పెట్టేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా అవసరం లేదు, నో పెట్టేస్తున్నాను, సేవ్. చూసారా, జస్ట్ స్టాక్ ఐటమ్ క్రియేషన్లో నేమ్ ఒక్కటే కనబడుతుంది, మిగతా ఏ ఆప్షన్స్ చూపించట్లేదు. మళ్ళీ ఆప్షన్స్ బయటికి రావాలి అంటే F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి మనము అలియాస్ ఎస్ చేయాలి. తర్వాత స్టాక్ గ్రూప్స్ ఎస్ చేయాలి. కేటగిరీస్ కూడా ఎస్ చేసుకోవచ్చు, బయటికి వస్తుంది. యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కూడా ఎస్ చేసుకోవచ్చు, ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఎస్ చేయొచ్చు. ఇప్పుడు చూసారా అన్నీ బయటికి వచ్చాయి. నేమ్ ఉంది, అలియాస్ ఉంది, అండర్ ఉంది, కేటగిరీ ఉంది, యూనిట్స్ ఉన్నాయి, ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా చూపించాయి. ఓకేనా. ఈ విధంగా మనము స్టాక్ ఐటమ్స్లో F12 వల్ల బెనిఫిట్స్ ఇలా ఉంటాయి. ఓకేనా. తర్వాత ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు స్టాక్ కేటగిరీ చూద్దాం. స్టాక్ కేటగిరీలో కూడా మనకు నేము అలియాస్ చూపిస్తుంది, అండర్ కూడా చూపిస్తుంది. ఒకవేళ F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ అలియాస్ నో పెట్టేస్తున్నాను, తర్వాత ఈ ఆప్షన్ కూడా నో పెట్టేస్తున్నాను. చూడండి ఆయన నో పెట్టేసేసరికి నేమ్ మాత్రమే కనిపిస్తుంది, అండరు అలియాస్ కనిపించట్లేదు. మళ్ళీ రావాలి అంటే F12లోకి వెళ్ళి మళ్ళీ ఎనేబుల్ చేసుకుంటే వస్తాయి ఆప్షన్స్. చూసారా అలియాస్ నేమ్ అనే ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఓకే గుడ్. ఇప్పుడు ఎస్కేప్ ఇద్దాం. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్లోకి ఎంటర్ అవుదాం. స్టాక్ గ్రూప్స్లో సేమ్ అంతే అండి, అలియాస్, అండరు, ఇవి క్వాంటిటీ యాడెడ్ అవి కూడా చూద్దాం. మళ్ళీ F12 కాన్ఫిగర్ వెళ్తున్నాను, ఇక్కడ ఉండే ఆప్షన్స్ నో పెట్టేస్తున్నాను. చూడండి జస్ట్ నేమ్ ఒక్కటే చూపిస్తుంది, స్టాక్ గ్రూప్ క్రియేషన్లో నేమ్ ఒక్కటే చూపిస్తుంది, రిమైనింగ్ ఏం చూపించట్లేదు. మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలంటే F12 కాన్ఫిగర్లో వెళ్ళి ఆ ఆప్షన్స్ ఎస్ చేయాలి. ఆటోమేటిక్గా ప్రీవియస్ ఎలాగుందో ఆ విధంగా మనకు స్టాక్ గ్రూప్ క్రియేషన్లో కూడా చూపిస్తుంది. ఓకే. అదేవిధంగా గోడౌన్స్ కూడా చూద్దాం. గోడౌన్స్లోకి వెళ్ళి క్రియేట్లోకి వెళ్తే ఇక్కడ కూడా F12 అనే కాన్ఫిగర్ కనబడుతుంది. దీన్ని F12 ఎస్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఎస్లో ఉన్నాయో అవి నో పెట్టేద్దాం. వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాం. చూడండి నేమ్ మాత్రమే కనబడుతుంది, రిమైనింగ్ ఏం చూపించట్లేదు. మళ్ళీ F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి ఆ ఆప్షన్స్ ఎస్ పెట్టేద్దాం. ఓకే, మనకి ఈ విధంగా చూపించేస్తుంది. ఓకే. F12 వల్ల ఎక్కడెక్కడ యూజెస్ ఉన్నాయనేది ఇప్పుడు నేను చెప్పుకున్నాను. ఇంకా ఎక్కడ ఆప్షన్స్ దీనివల్ల యూజెస్ ఉంటాయి అంటే ఓచర్స్లోకి వెళ్దాం. ఓచర్స్లోకి వెళ్తే అది పర్చేజ్ అయినా, సేల్ అయినా, పేమెంట్ అయినా, రిసిప్ట్ అయినా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా ప్రతి ప్లేస్లో మనకి F12 కాన్ఫిగర్ ఉంటుంది. ఈ F12 కాన్ఫిగర్ని క్లిక్ చేస్తే మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో సప్లయర్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత కామన్ లెడ్జర్ అకౌంట్ ఇది ఉంది కదా అలొకేషన్ కావచ్చు, ఇక్కడ నెగిటివ్ స్టాక్ బ్యాలెన్స్ కావచ్చు, సూపర్ ఇన్వాయిస్ డీటెయిల్స్ కావచ్చు. ఇవి ఒకవేళ నో పెట్టచ్చు. నో పెడితే డిఫరెన్స్ ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. చూసారా ఇవన్నీ కనిపించట్లేదు. ముందు ఎలాగుంది పార్టీ నేమ్, లెడ్జర్ అవన్నీ చూపించాయి, కానీ ఇప్పుడు ఏమైనా చూపిస్తున్నాయా? చూపించట్లేదు. మళ్ళీ కాన్ఫిగర్లో వెళ్ళి ఆ ఆప్షన్స్ ఎస్ పెట్టేస్తే మనకి కావాల్సిన ఆప్షన్స్ వచ్చేస్తాయి. చూడండి క్వాంటిటీ, రేట్, అమౌంట్ వచ్చేసింది, పార్టీ నేమ్ వచ్చింది, లెడ్జర్ వచ్చింది. ఈ విధంగా F2 వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. F12 అనేది చాలా ఇంపార్టెంట్ టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో. టాలీ ERP9లో చూసుకుంటే F11 అనేది చాలా ఇంపార్టెంట్, టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో చూసుకుంటే F12 అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సిన ఆప్షన్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు, అంటే హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. ఓకే, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.